చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియమైనటువంటి పర్లగా ఆ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని మర్చిపోకుండా మన పట్ల జాలిని, దయను, తన కరుణను, కృపను కుమ్మరించి ఈ రీతిగా సజీవులుగా ఉంచి ఆయన స్తుతించటానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి మనకిచ్చినటువంటి ఈ సమయం కొరకు మనం ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము నా ప్రియమైనటువంటి వారులారా. అయితే దేవుని యొక్క లేఖనాన్ని చూసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 14 నుండి 16 వచనాల్లో చితిసారకపు మ్రానులో నీ కొరకు ఓడను మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. నా ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ చూస్తే చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. అయితే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఓడ అదే రీతిగా మనతో కూడా మాట్లాడుతూ ఉంది దేవుని యొక్క వాక్యం. ఇక్కడ ఓడ క్రీస్తుకి సాదృశ్యం అయి ఉన్నది. అవును, అది కర్రతో చేయబడినప్పటికీ దానిలో నీళ్లు చొరబడకుండా కీలుతో లోపల వెలుపల కప్పబడి ఉన్నది. అంటే నా ప్రియమైన వాళ్ళరా, ఆ ఓడ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆ ఓడ దేంతో చేస్తారు? కర్రతో చేస్తారు. కర్రతో చేయబడినప్పటికీ కూడా దానికి అంటే లోపల వెలుపల ఒక కీలు పూయబడి ఉన్నది. ఆ పూయబడినటువంటి ఆ కీలు ఏంటి అంటే అది దైవికముతో, దైవత్వంతో యేసు ప్రభు తన స్వభావంలో సంపూర్ణంగా దైవికంగా ఉన్నప్పటికీ ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మాంసయుక్తమైన శరీరం యొక్క సమస్త బలహీనతల హద్దులు కలవాడై సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడు అని మనం చెప్పుకుంటాం అని లేఖనంలో కూడా ఉంది. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణంగా దైవిక స్వభావంతో దైవికంగా ఉన్నప్పుడు ఆ దైవిక స్వభావంతో ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మాంసయుక్తమైన శరీరం యొక్క సమస్త బలహీనతలు హద్దులు కలవాడి సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు. రావటమేమో ఎలా వచ్చారు? భూమి మీదకి దైవికంగా వచ్చారు. ఏం ధరించుకుని వచ్చారు? మాంసయుక్తమైన మన శరీరం మాంసయుక్తమైనటువంటిది కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మాంసయుక్తమైనటువంటి ఈ శరీరం ధరించుకుని ఆయన భూమి మీదకి వచ్చారు. అయితే సంపూర్ణమైనటువంటి మానవుడిగా వచ్చాడు. ఆయన రక్తమాంసములు కలవాడి ఈ భూమి మీద జీవించినందున ఎలా జీవించారు? ఆయన పాపరహితమైన జీవితాన్ని జీవించాడు. ఒక జయ జీవితం సాధ్యమేనని మనకు చూపించారు. జీవితంలో చెలరేగేటువంటి తుఫాన్లన్నిటినీ నెగ్గుకుంటూ ఉన్నతమైన జీవితం చేయటం సాధ్యమేనని ఆయన మనకు చూపించాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఇక్కడ చూస్తే ఏమంటున్నారు? ఈ భూమి మీద జీవించాడు, ఇక్కడికి వచ్చాడు, రక్తమాంసమే కలిగినటువంటి వాడే. అయితే మరి ఒక పాపరహితమైన జీవితాన్ని జీవించాడు. దైవ మానవుడిగా వచ్చిన యేసు ప్రభు భూమి మీద కూడా ఒక పాపరహితమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఈ జీవితాన్ని మనం పొందుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్తూ వస్తున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. జీవితంలో చెలరేగేటువంటి తుఫాన్లు నెగ్గుకోవటానికి, ఉన్నతమైనటువంటి జీవితం చేయటానికి సాధ్యమే అని ఆయన మనకు మాదిరిగా ఉండి చూపించారు.
అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, జలప్రళయం వచ్చినప్పుడు ఓడ లోపల ఉన్నవారు మాత్రమే నీళ్ళలో మునిగిపోలా. మరంతే గదా! ఆ ఓడలో ఎవరున్నారు? నోవహు, తన యొక్క ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, తన భార్య. ఆయన చెప్పిన ప్రకారంగా కొన్ని పక్షులను, ఆయన కొన్ని జంతువులను ఆయన మరి దేవుడు చెప్పిన ప్రకారంగా ఓడ లోపల పెట్టాడు కనుక, ఆ ఓడలో జలప్రళయం వచ్చినప్పుడు ఆ ఓడ లోపల ఉన్నటువంటి వారు మాత్రం మునిగిపోలా. మిగతా వారందరూ కూడా చనిపోయారు. మన కనుక మనం మన సొంత ఇష్ట ప్రకారంగా ఈ జీవితాన్ని చేయలేము. ఎందుకంటే ఎందుకని చేయలేము? మన సొంత ఇష్ట ప్రకారంగా మన జీవితాన్ని చేయలేము. ఈ జీవితం మనకిచ్చింది దేవుడు. ఆయనే పాపరహితుడిగా ఈ భూమి మీద జీవించాడు. ఆయనే మరి వచ్చేటువంటి జీవితంలో చెలరేగేటువంటి తుఫానులన్నిటిని కూడా జయించాడు. అందుకే ఆయన మనకు మాదిరిగా కనపడుతూ ఉన్నారు. ఈ దేవుడు మనకు మాదిరిగా కనపడుతూ ఉన్నారు. ఈ యొక్క తుఫాన్లు జయించటానికి ఆయన జయించిన రీతిగా మనం కూడా జయిస్తాం. ఆ జయ జీవితం మనకు కూడా ఉందని ఆయన మనకు మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. అయితే జలప్రళయం రానే వచ్చింది. మరి దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని జలప్రళయం వస్తుందని చెప్పి దేవుడు నోవహుతో మాట్లాడి ఓడను సిద్ధపరచుకున్నాడు. ఓడను సిద్ధపరచమన్నప్పుడు నోవహు ఏం చేశాడు? దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. విధేయత చూపించాడు. ఆ ఓడను సిద్ధపరచడానికి పూనుకున్నాడు. ఆ ఓడను సిద్ధపరచడానికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని డబ్బులు కావాలి? అయినప్పటికీ కూడా ఆ సమయం, ఆ డబ్బులను కూడా వెచ్చించి ఎందుకు చెప్పాడు దేవుడు? జలప్రళయం రాబోతూ ఉంది కనుక ఆ ఓడను సిద్ధపరిచి అందరినీ కూడా ఆ యొక్క ఓడలోకి పిలువు అని చెప్తారు. ఆ ఓడను సిద్ధపరిచిన తరువాత మరి అందరినీ పిలిస్తే అందరూ రాలేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎవరు కూడా ఆ దినాలు ఎలా ఉన్నాయంటే పెండ్లికి పుచ్చుకుంటూ, విందులు చేసుకుంటూ, మరి ఒకరినొకరు మరి పరామర్శించుకుంటూ, ఆ తరువాత మరి ఇల్లు కట్టుకుంటూ, హాయిగా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు కనుకనే జలప్రళయం వస్తుంది అని చెప్పినా వారు లెక్క చేయలేదు. ఆ ఓడలోకి రాలేదు. జలప్రళయం రానే వచ్చింది. 7 రోజులు తర్వాత జలప్రళయం వస్తది. అది 40 దినాలు, 40 రాత్రులు, 40 పగళ్ళు ఆ వర్షం ప్రచండంగా కురుస్తుంది. గాలి బాగా వీస్తుంది అని చెప్పారు. ఆ రీతిగానే జలప్రళయం వచ్చింది నా ప్రియమైన వాళ్ళరా. అందరూ కూడా హతులైపోయారు. ఒక్క నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఇక్కడ మనం చూస్తే నోవహుని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ జలప్రళయం నుంచి తప్పించాడు. ఎందుకంటే మనం కూడా ఇట్లాంటి జలప్రళయం నుంచి తప్పించబడాలని దేవుడు ఇట్లాంటి సమస్యల నుంచి, శోధనల నుంచి తప్పించబడాలని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రి తన ఏకైక కుమారుని ఈ యొక్క భూమి మీదకి పంపించి మన పాప విమోచన కొరకు తన ప్రాణాన్ని శిలువ మీద క్రయధనంగా సమర్పించాడు. ఆ పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడాలని. మరి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఎలా ఉండేవారము? ఎట్లా ఉండేవారము? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ భూమి మీద ఎలా జీవించి ఉండేటువంటి వారము? ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నాం కనుక నోవహు వలె మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ఆ రీతిగా మనల్ని తీసుకొచ్చినందుకు దేవునికి ఏమిచ్చి రుణం మనం తీర్చుకోలేము. అవును. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రక్షణ అనేటువంటి ఓడలోకి మనం ప్రవేశించాలి. ఇంకా రక్షింపబడకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. రక్షింపబడినటువంటి మనం వాతవేయబడినటువంటి మనస్సాక్షితో పరిశుద్ధత, పవిత్రత లేకుండా మనం జీవిస్తూ వస్తున్నాం. ఇక్కడ లోపల వెలుపల కీలు పూయబడింది. ఆ ఓడకే అంటే దైవత్వం. అవును. ఆ ఓడకి ఆ కీలు అనేది దైవత్వానికి సాదృశ్యంగా ఉంది.
అట్లాంటి దైవత్వం మనలో సంపాదించుకుంటే మన దేవుని దగ్గర ఆయన క్రీస్తు కలిగిన మనస్సుని మనము కలిగి ఉంటాము. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రీతిగానే మరి దేవుని యొక్క రాకడ త్వరగా రాబోతున్నాడు. మనం చుట్టూ చూస్తున్నటువంటివన్నీ కూడా చాలా ఇట్లాంటి జలప్రళయాలు వస్తున్నాయి. మరి భూకంపాలు వస్తున్నాయి. పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి. ఎక్కడ చూసినా కన్నీరు, ఆ దుఃఖం, వేదన పడుతున్నాం కానీ, మనం మాత్రం ఆయన మాటకు లోబట్ల, ఆయన మాటకు విధేయత చూపించట్ల. మనిషి కుమారుడు రెండో రాకడలో కూడా ఎన్నో దినాల్లో జరిగినట్లే మరి నా ప్రియమైన వాళ్ళరా అలాగే జరుగుతుంది. ఏంటది? పెండ్లికి ఇచ్చుకుంటూ, పెండ్లికి పుచ్చుకుంటూ, జలసాలు అనుభవిస్తూ, సుఖాలు అనుభవిస్తూ బ్రతుకుతూ ఉన్నాం. అదే జరుగుతుంది. కనుక దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకు ఈ రీతిగా హెచ్చరికలు దయచేస్తా ఉన్నారు. వాక్యం ద్వారా, దైవ సేవకుల ద్వారా మనం వాక్యాన్ని వింటూ దేవుడు రాబోతున్నాడు అనేటువంటి హెచ్చరిక మరి మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన అంటాడు, నేను దొంగ వలె వస్తాను అని చెప్పాడు. నేను చెప్పి రాను, ఎప్పుడు వస్తానో తెలీదు, నా రాకడ నా తండ్రికే తెలుసు అని చెప్తారు యేసు ప్రభు. ఆ రీతిగా ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, మనకు ముందే తెలియచేస్తున్నాడు కూడా. నా రాకడలో మీరు ఎత్తపడాలి, నా రాకడలో మీరు నాతో కూడా పెండ్లి విందులో కూర్చోవాలి అని చెప్తూ ఉన్నప్పుడు మనమేం చేస్తున్నాం? అనేక అభ్యంతరాలు, అనేక ఆటంకాలు చెప్తూ దేవునిలో నిలబడి పరిశుద్ధత కోసం, పవిత్రత కోసం ప్రాకులాడేటువంటి వరంగా ఉండట్లా నా ప్రియమైన వరము ఉండట్లా. ఆనాడు నోవహును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈనాడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే ఒక మాట, ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటే మనకు వచ్చేటువంటి ఆపదను తప్పిస్తాడు. అలాగే శ్రమల నుంచి విడిపిస్తాడు. అలాగే నరకాగ్నిగుండం నుంచి తప్పిస్తాడు. ఆ పరలోకపు ద్వారాలు తెరవబడి ఉంటాయి కనుక, ఆ పరలోకంలో తనతో పాటు కూర్చునేటువంటి, తనతో పాటు అక్కడ ఉండేటువంటి ఒక మహా విశిష్టమైనటువంటి, గొప్పదైనటువంటి అనుభవాన్ని మనకు కలుగజేసే దేవుడిగా ఉన్నాడు. ఆనాడు మరి నోవహు చెప్పినట్టు విన్నాడు కనుక ఆ కుటుంబం ఒక్కటే రక్షణలోకి మరి ఆ జలప్రళయం నుంచి తప్పించబడింది. ఈనాడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనందరితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఎంతో నిర్లక్ష్యంగా, ఎంతో శ్రద్ధ లేనటువంటి వరంగా, ఎంతో అవిధేయులముగా, ఎంతో భారభరితులమై అస్సలు దేవుని సన్నిధిలోకి రావటానికి మనకి ఎంత బద్ధకమో. అవును నా ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా ఆ వాక్యం మరి మన మనసుకు గుచ్చుకోవాలి కదా! దానిలో ఒక మాటైనా మన మనసుకు గుచ్చుకుంటే మరి స్కాలర్లే చెప్తున్నారు. చిన్న చిన్న వారు చెప్తున్నారు. వారికి పండితులు చెప్తున్నారు. గొప్ప గొప్ప దైవజనులు కూడా బోధిస్తున్నారు. అయితే నా ప్రియమైన వాళ్ళారా, ఎవరికిచ్చింది కృపను బట్టి వారు వాక్యాన్ని మరి బోధిస్తూ ఉంటున్నారు. ఆ వాక్యం మనం వినినప్పుడు మనకు భయం కలగాలి. మనం వెన్నులో వణుకు పుట్టాలి నా ప్రియమైనటువంటి వారలారా. అవును. కనుకనే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆయన చెంతకు మనం వెళ్ళాలి. ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆయన ద్వారానే మనం కాపాడబడతాం. అది మాత్రం వాస్తవం. అది మాత్రం సత్యం. అది మాత్రం నిత్యం. అవును. అది 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 మాత్రం సత్యం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆయనతోనే ఉండాలి. ఆయనతో ఉంటేనే, ఆయన యందు నిలిచి ఉంటేనే మనం ఆయన ద్వారానే కాపాడబడతాం కనుక ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. అవును. ఆయనకి వేరుగా ఉండిన గట్టా మనం పరాజయం పొందే వారంగా ఉంటాం. లేక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, చెయ్యి విడవబడిన వారంగా, పడిపోయిన వారంగా ఉంటాం. క్రీస్తుతో దేవుని యందు దాచబడినటువంటి జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి నా ప్రియమైన వాళ్ళరా, ఘోషించు మరి జలముల వంటి శోధనలో మునిగిపోకుండా వాటి మీద తేలుతూ ఆయన ప్రత్యక్షమైనప్పుడు
మనము కూడా ఆయనతో మహిమలో ప్రత్యక్షమవుతాం. అది కావాలా? అది కావాలా? లేక ఈ లోకం కావాలా? అది దేవుని మాట వింటే, ఆయనతో నిలిచి ఉంటే, ప్రతి శోధనలోనూ మనం కాపాడబడతాం. అది మనం జయించలేమనుకున్నటువంటి శోధనలు కూడా, ఆయనతో ఉన్నప్పుడు ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. అవును. మనం పడిపోకుండా చూస్తాడు. పడిపోయిన వారంగా అంటే ఎందుకంటే, ఆయన ఆయన మనం ఆయనను మనం విడిచిపెట్టినప్పుడు, మనం పడిపోయిన వారంగా ఉంటాం. క్రీస్తుతో మన జీవం క్రీస్తుతో దాచబడి ఉంది. అవును. ఆయన లేకపోతే మనం ఎక్కడుంటాం? మనకు కలిగిందంతా కూడా ఆయన వల్లే కలిగింది. ఆయన లేకుండా మనకేది కలగల. అవును. సమర్థవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు. అట్టి దేవుడిని కలిగి ఉండి, మనం ఆయనలో నిలిచి ఉండకపోతే ఎందుకీ భక్తి చేయటం? వ్యర్థం కదా! మనం పాతాళానికెళ్ళటానికి భక్తి చేయాలా? ఆయన మాట వినకుండా, ఆయన మాటకి లోబడకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా, మనం ఈ భక్తి చేస్తున్నాం. బలులర్పించుట కంటే, మాట వినుట శ్రేష్టం అంటుంది దేవుని యొక్క వాక్యం. మనం ఏదో చేసే కంటే, దేవుని మాట వినటం చాలా శ్రేష్టమైనటువంటిది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం శోధనలో మునిగిపోకుండా, ఆయనే మనల్ని కాపాడుతాడు. మనము కూడా ఆయనతో మహిమలో ప్రత్యక్షపరచబడతాం. ఆ మహిమ మన మీద కృమ్మరించబడాలి. అయితే ఓడకు ఒక తలుపుంది. మనం క్రీస్తు దేవుని దగ్గరికి చేరటానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన మార్గంలో రావటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎవరు కూడా ఇష్టపడరు. దాన్ని కొందరు మాత్రమే ఇరుకైన మార్గాన్ని 2 మార్గాలుంటాయి. విశాల మార్గం, ఇరుకైన మార్గం. విశాల మార్గంలోకి వెళ్ళటానికి కోరుకుంటారు కానీ, దేవునిలో ఉండి ఇరుకైన మార్గంలో జీవించడానికి కోరుకోరు కదా! కోరుకోరు. ఇరుకు మార్గంలో జీవించాలి అంటే ఎంత మన ఉద్రేకాలను ఆపుకోవాలి. మన కోపాలను ఆపుకోవాలి. మన అబద్ధాలను తీసివేసుకోవాలి. మన జీవితాన్ని సరిచేసుకోవాలి. మన ప్రవర్తన అంతటి మీద యేసు ప్రభువుని అధికారిగా ఒప్పుకోవాలి. ఆయనకు అయిష్టమైన ప్రతి బీజాన్ని కూడా అగ్నితో కాల్చివేయబడాలి. పెరికివేయబడాలి. మరి ఇవన్నీ జరగాలి అంటే మన ఇష్టం జరగకూడదక్కడ. ఆయన చిత్తం జరగాలి. ఆయన యొక్క ప్రణాళిక మన పట్ల ఏమైందో, నీ ప్రణాళిక ఏంటో ప్రభువా, నా పట్ల నీ ప్రణాళిక నాకు తెలియచేయి. నేను నడవలసిన మార్గం నాకు బోధించు అని ఆ రీతిగా ఇరుకు మార్గంలో ప్రవేశించినటువంటి జీవితం అలాంటి జీవితం. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించిన అటువంటి జీవితాన్ని చేసినప్పుడు అది జయ జీవితంగా మార్చబడుతుంది. మహిమతో కూడినటువంటి ప్రత్యక్షత. దేవుని మహిమతో కూడినటువంటి ప్రత్యక్షతను మనం అనుభవిస్తాము. నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఇక్కడ ఒక మాట, మరి జనసమూహం అంతా కూడా కలిసి వెళ్ళేటప్పుడు ఇహలోక వస్తువుల మీద కోరిక గలవారు రావటానికి సాధ్యం కాదు. అవును. ఎలా అంటే మరి ఇహలోక వస్తువులను అంటే మనం ప్రేమించేదే ఈ లోకాన్ని. మనం ప్రేమించేదే ఈ లోకంలో ఉన్న వ్యక్తుల్ని. మనం ప్రేమించేదే ఈ లోకంలో ఉన్న వస్తువులను. మనం ప్రేమించేదే ఈ లోకంలో ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా. కనుక ఆ వస్తువుల మీద కోరిక కలిగిన మరి ఆ లోకాన్ని మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని ఇష్టపడుతున్నాం. ఆ లోకాన్ని ఇష్టపడాలి అని తలంచితే క్రీస్తు చెంతకు రావటం సాధ్యం కాదు. అవును కదా! ఏంటి అటు లోకము, ఇటు క్రీస్తు. అయితే క్రీస్తు చెంతకు మనలను నడిపించే మార్గం పరిశుద్ధ మార్గం. పవిత్రమైనటువంటి మార్గం. మనము క్రీస్తు చెంతకు రావటానికి మన ప్రతి విధమైన పాపం నుండి, అపవిత్రత నుండి మనలను మనం తప్పనిసరిగా ప్రత్యేకించుకోవాలి. అవును. దేవుని చెంతకు వచ్చి రావటానికి ఈ లోకాన్ని పట్టుకుని దేవుని చెంతకు రావటానికి కుదరదు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించగా నన్ను ప్రేమించండి అంటాడు దేవుడు. ఈ లోకానికి వేరే మీరు జీవించండి అంటారు దేవుని వాక్యంలో. మూర్ఖులైనటువంటి ఈ తరం వారి నుంచి మీరు వేరే జీవించండి అంటుంది దేవుని యొక్క వాక్యం. మనం దేనికి వేరే జీవిస్తున్నాం, దేనికి వేరే జీవించట్లా. అటు లోకము మనతో ఉంటుంది.
ఇటు దేవుడు మనతో ఉంటున్నాడు. దేవుని దగ్గరికి రావాలి అంటే పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి ఏ దినానికి ఆ దినం మనం శుద్ధి చేసుకుంటూ దేవుని వైపు నడవలసినటువంటి వరంగా ఉన్నాం. అప్పుడే మనకొక జయం కలుగుతుంది. ఆ క్రీస్తు చెంతకు రాగలుగుతాం. మనం ఎన్ని లేకపోయినా నేను క్రీస్తు చెంతకొచ్చానని నేను చెప్పొచ్చు. నాలో పరిశుద్ధత లేకపోతే, నాలో పవిత్రత లేకపోతే క్రీస్తు చెంతకు వచ్చానన్నా అది వ్యర్థమైనటువంటి భక్తిని నేను చేసేదాన్ని అవుతాను. నా ప్రియమైన వాళ్ళారా, కనుక మనల్ని మనం మరి దేవుని రాకడ సమీపంగా ఉంది. మనల్ని మనం చూసుకుంటూ, మనల్ని మనం సరి చేసుకుంటూ అనేకులను ఆ ఇరుకు మార్గంలో నడిపించేటువంటి పాత్రలుగా యవనస్తులైనటువంటి వారు యవన కాలపు ప్రేమనంతా దేవునికి అర్పించి యవన కాలంలో వాక్యంతో శుద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలని దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోలేము. ఎంత గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు. ఇప్పుడు అంతే కదా, ఆయన లేకపోతే, ఆయన జీవం మనలో లేకపోతే మనం బ్రతికి ఉండేవాళ్ళమా? ఆయన కృపను బట్టి ఆయన నూతనమైన జీవాన్ని మనలో పెట్టి ఈ రీతిగా మనకు బ్రతికిచ్చాడు. ఈ బ్రతుకంతా కూడా ఆయన చెంతకు వెళ్ళటానికి మనల్ని పరిశుద్ధపరుచుకుని, పవిత్రపరుచుకుని ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి కొలవరిచం చేయనుగాక. ప్రభువా, పరిశుద్ధుడా, మీరు నీ మాటల ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, మరి విన్నటువంటి మేము ఏదో చెప్పారులే అనుకోక దాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా, నాయన నీ రాకడ సమీపంగా ఉంది. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, అవును ప్రభువా, మేము నీలో జీవించడానికి, నీలో ఫలించడానికి మీరు మా చేయి పట్టుకుని నడిపించే దేవుడుగా ఉన్నాం కనుక ఆ ఫలింపు నీలో జీవించటం అనేటువంటిది మేము ఎంచుకునే మార్గంలో ఉంది. మేము ఏ మార్గంలోకి రావాలంటే ఇరుకైన మార్గంలోకి రావాలి. ఇరుకైన మార్గంలోకి వచ్చినప్పుడే మేము క్రీస్తు చెంతకు రాగలుగుతాం. ఇరుకైన మార్గం కాక మేము ఏర్పరచుకున్నటువంటి మార్గంలో ఈ లోకాన్ని వెంటబెట్టుకుని ఈ విశాల మార్గంలో జీవిస్తూ వస్తే నీ చెంతకు రాలేము. నన్ను వచ్చిన ప్రతిభని ఆ రీతిగా చేయమని, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.